ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిల్లూస్ వాయిస్ అనే మన ఛానల్ దేవుని యొక్క సువార్త నిమిత్తమే ఇది క్రియేట్ చేయడం జరిగింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్స్ చేయండి, షేర్ చేయండి, దేవుని మహిమలో పాలు పొందండి. ఈరోజు మనం చూడబోయే అంశం లేవీకాండం యొక్క విశేషాలు. ఈ లేవీకాండం మోషే, దైవజనుడి లేదా ప్రవక్త అయినటువంటి మోషే ఈ యొక్క లేవీకాండాన్ని రాయడం జరిగింది. ఇది క్రీస్తు పూర్వం 1446 నుంచి 1406వ సంవత్సరం మధ్యలో, అంటే ఇంచుమించు 40 సంవత్సరాల వ్యవధిలో ఈ యొక్క నిర్గమాకాండం కూడా వ్రాయబడింది. లేవీకాండంలో ఉన్నటువంటి ప్రత్యేక అంశాలు ఏంటంటే, జీవితంలో ప్రతి భాగంలో పరిశుభ్రత, పవిత్రత ఉండవలసిన అవసరం. ఎందుకంటే దేవుడు పవిత్రుడు కనుక అలాగే ఆయన నమ్మిన ప్రజలు కూడా పవిత్రంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాగే మరొక ఉద్దేశం ఏంటంటే, బలి ద్వారానే దేవుణ్ణి సమీపించడం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది లేవీకాండంలో. మనిషి పాపి కనుక ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం అవసరం కనుక ఈ యొక్క పుస్తకం అంతా, ఈ లేవీకాండం అంతా సాదృశ్యాలతో, చిహ్నాలతో, సూచనలతో నిండి ఉంటుంది. ఈ సాదృశ్యాలు క్రీస్తు వైపు చూపిస్తూ మనుషులకు ఆయన మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇవి మనకి సూచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి బలి, అర్పణ అర్పించడం, ఇలాంటి పదాలు 300 సార్లు ఉపయోగించడం జరిగింది. అలాగే శుద్ధ, అశుద్ధ అనే పదాలు 130 సార్ల కంటే ఎక్కువగా వాడబడింది. అలాగే పవిత్ర అనే పదం కూడా 70 సార్లు వాడబడింది. అలాగే యాజీ లేక యాజులు 170 సార్ల కంటే ఎక్కువగా వాడబడింది. యాజులు అంటే ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో ప్రతినిధులుగా ఉంటారనమాట. బలులు అర్పించేవారు. వాళ్ళు ఆరాధన గుడారంలోనూ ఆలయంలోనూ ఆరాధన విధులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క లేవీకాండంలో యొక్క ముఖ్య విషయాలు ఏమేమి ఉంటాయి అని అంటే, ఇందులో బలులు లేక అర్పణలు ఉంటాయి. ముఖ్యంగా 5 బలులు అనేవి ఉంటాయి. 1 హోమబలి, 2 శాంతి బలి, 3 పాపాల కోసం బలి, దాన్ని పాప పరిహారార్థ బలి అంటారు, అపరాధ బలి, నిత్య హోమ బలి, అలాగే నైవేద్యం అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో యాజుల యొక్క ప్రతిష్ట గురించి మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే యాజులు తమ పనిని ఆరంభించడం, నాదాబు అబీహుల మరణం, యాజులకు ఆదేశాలు, శుద్ధమైనవి అశుద్ధమైనవి, అలాగే శుద్ధమైన అశుద్ధమైన ఆహారాల గురించి ఉంటుంది. పిల్లలను కన్న తర్వాత శుద్ధపరచడం గురించి ఉంటుంది. వ్యాధులను గురించిన ఆదేశాలు ఉంటాయి. బూజును గురించిన ఆదేశాలు ఉంటాయి. చర్మ వ్యాధుల నుండి శుద్ధపరచడం గురించి ఉంటుంది. బూజు నుండి శుద్ధపరచడం, అలాగే శరీర స్రావానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఉంటాయి. అలాగే మహాప్రాయశ్చిత్త దినం అనేది దాని గురించి కూడా ఉంటుంది. బలులు అర్పించే స్థలం ఉంటుంది. రక్తాన్ని తినడం నిషేధించినట్టుగా మనకి లేవీకాండంలో కనిపిస్తుంది. అలాగే దేవుడు నిషేధించిన లైంగిక సంబంధాలు, అంటే ఇక్కడ దేవుడు తప్పుని ఖండించడం మనం క్లియర్గా లేవీకాండంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే వేరువేరు శాసనాలు, చట్టాలు, యాజుల పవిత్రత, వారి బాధ్యతలు, దేవుడు నియమించిన పవిత్ర కాలాలు లేక పండగలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే విశ్రాంతి దినం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విశ్రాంతి దినం ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి లేవీకాండంలో. అలాగే పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే మొదటి పంటలు, పెంతుకోస్తు పండుగ, బూరలుదే పండుగ, ప్రాయశ్చిత్తం, పర్ణశాలలు, రొట్టెలు, ఒలీవల నూనె, నిత్యము దేవుని సన్నిధిలో ఉండడం ఇక్కడ మన లేవీకాండంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే దేవదోషణకు శిక్ష, అలాగే విశ్రాంతి సంవత్సరం, మహోత్సవ సంవత్సరం, అదే 50 సంవత్సరం కానీ మహోత్సవ సంవత్సరం అంటారు. అలాగే విధేయతకు ఆశీర్వచనాలు, అంటే దేవునికి మనం విధేయతగా ఉంటే వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి ఇక్కడ లేవీకాండంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అవిధేయతకు శాపాలు, విధేయతకు ఎలాంటి ఆశీర్వచనాలు ఉంటాయో కూడా లేవీకాండంలో ఉంటుంది. అలాగే మనం దేవుని పట్ల అవిధేయత చూపిస్తే ఆ అవిధేయతకి ద్వారా వచ్చేటువంటి శాపాలు ఎలా ఉంటాయో కూడా ఇక్కడ మనకి లేవీకాండంలో చాలా క్లారిటీగా దేవుడు రాయించి పెట్టారు. అలాగే వ్యక్తిగతమైన మరెన్నో ఆదేశాలు ఈ యొక్క లేవీకాండంలో ఉంటాయి. ఇవి ఇంచుమించు 1 నుంచి 27వ అధ్యాయాలు ఉన్నటువంటి ఈ లేవీకాండంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క లేవీకాండం అంతా దేని గురించి ఉంటుందంటే పవిత్రత, లేదా పవిత్రత గురించి ఉంటుంది, పరిశుభ్రత గురించి ఉంటుంది, పరిశుద్ధత గురించి కూడా ఉంటుంది. పరిశుభ్రత, పరిశుద్ధత, పవిత్రత, ఈ 3 యొక్క లేవీకాండంలో మనం ఉండడం గమనించాలి. అలాగే ఇక్కడ బలులు అనేవి ప్రారంభమవుతాయి. బలి ద్వారానే దేవుని సమీపించడంగా మనకి లేవీకాండంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ యొక్క రోజుల్లో బలులు అర్పించడం అనేది అక్కడ ముఖ్య అంశంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఇదే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ బలులు యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా తన యొక్క ప్రాణాన్ని బలిదానంగా మన కొరకు, మన పాపాల కొరకు అర్పించారు. కాబట్టి నూతన నిబంధనలో మనం ఎక్కడ బలుల గురించి ప్రస్తావన ఉండదు. ఎందుకంటే ఆయన బలిని
కోరలేదు కాబట్టి. పాత నిబంధనలో ఆ రోజుల్లో ఆ టైం పీరియడ్లో ప్రజలని దేవుని వైపు నడిపించడానికి, దేవుడు అంటే ఏంటో తెలియజేయడానికి, లేదంటే వాళ్ళకంటూ ఒక నియమం, ఒక కట్టడ, ఒక కొన్ని ఆదేశాలు ఉండడం కోసం దేవుడు కొన్ని అక్కడ లేవికాండంలో రాయించి పెట్టారు. అందులో భాగంగానే ఒక బలులు అనేవి ఇక్కడ లేవికాండంలో మనం చాలా స్పష్టంగా చూస్తాం. దేవుడు అంటే ఆదికాండం నుంచి నిర్గమాకాండం, లేవికాండం ఈ 3 కాండాల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి ఆదాము అవ్వ దగ్గర నుంచి వచ్చినటువంటి యొక్క మనుషుల యొక్క ప్రస్థానం, మానవ జీవిత యొక్క ప్రస్థానం చివరికి లేవికాండంలో, అంటే ఈ లేవికాండానికి వచ్చేసరికి మనుషుల యొక్క నాగరికత పెరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ నాగరికతలో, ఆ యొక్క నాగరికత పెరుగుదలలో ఈ యొక్క వాళ్ళ పాపాల నిమిత్తం బలులు అర్పించడం జంతువుల్ని, తద్వారా దేవుణ్ణి సేవించడం అనేది ఆదికాండంలో మనుషుల దగ్గర నుంచి మొదలైన దగ్గర నుంచి లేవికాండానికి వచ్చేసరికి చాలా మార్పులు మనకి కనిపిస్తూ ఉంటాయి. మోషే ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం ఈ 3 ఖండాలు కూడా ఆయన క్రీస్తు పూర్వం 1446 సంవత్సరం నుంచి 1406 సంవత్సరంలో రాసినట్టుగా యూదులు చాలా బలంగా నమ్ముతూ ఉంటారు. మోషే ఇది రాయించడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఇది మోషే భావితరాల కంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం చదువుతున్నటువంటి బైబిల్ మనకి అంటే పాత నిబంధనలో అసలు రోజులు ఎలా ఉండేవి, మనుషులు ఎలా ఉండేవారు, దేవుడు వాళ్ళతో ఎలా ఉండేవాడు, వాళ్ళు దేవుడి పట్ల ఏ విధంగా నడుచుకున్నారు అనేదానికి సాక్ష్యంగా మనకు ఒక హిస్టరీ ఎవిడెన్స్ కోసం దేవుడిది రాయించి పెట్టారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చెల్లూస్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా వంతు కృషిగా మేము చేస్తున్న ఈ దేవుని యొక్క సువార్తలో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్స్ చేసి, షేర్ చేసి సహకరించండి. ప్రైజ్ ది లార్డ్.